అవకాశాలు తీవ్రంగా కనిపిస్తాయి. అది చెప్పండి. షెసు సార్, అంటే భారత్కు అంటే ఇజ్రాయెల్తో కూడా రక్షణ భాగస్వామ్యం ఉంది, ఇరాన్తో కూడా వ్యూహాత్మకంగా కూడా కొన్ని ఉన్నాయి. సో చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకవేళ నిల్చోవాల్సి వస్తే, ఒకవేళ స్టాండ్ తీసుకోవాల్సి వస్తే అంటే ఎటువైపు నిల్చుంటే మనకి సేఫ్గా ఉంటుంది? అట్ ద సేమ్ టైం అంటే జియో పొలిటికల్ ఒత్తిడిలో అంటే ఎప్పుడైనా కూడా దేశం ఏ వర్గైనా కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. సో మనకి ఏది సేఫ్గా ఉంటుంది అంటే ఏం చెప్తారు? హిమబింద్ గారు, ఇప్పుడు మనం 4 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశం ఏమన్నా స్పష్టత ఇచ్చిందా? న్యూట్రల్ అంటే మాట్లాడకుండా ఉండటం కాదు. న్యూట్రల్ అంటే మన స్టాండ్ ఏంటో చెప్పాలి, స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ రెండు దేశాలు మనకి స్ట్రాటజిక్ భాగస్వాములు కాబట్టి మనం న్యూట్రల్ ఉంటాము. లేకపోతే ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగేటప్పుడు అబ్సెన్స్ అవ్వటము, ఇట్లాంటి అనేక సందర్భాల్లో మనం ఆ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం పట్ల మన వైఖరి ఏంటో చెప్పాము. బట్ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ రెండు అంశాలు, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఇంకొకటి ఇరాన్ విషయంలో మన వైఖరి ఎట్లుండబోతుంది అనేటటువంటి ప్రశ్న మన డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు ప్యానెల్లో ఉన్నటువంటి మమ్మల్ని. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఈ మనకి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోడీ స్పీచ్ మనం చూస్తే మోడీ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారనంటే హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేయటము దుర్మార్గము అని అన్నాడు. మరి అట్ ద సేమ్ టైము ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేసి వేలాది మంది ఆడపిల్లలని, చిన్నపిల్లలని, మహిళలను అందరినీ చంపేస్తే మరి దాన్ని మనం ఒప్పుకోవచ్చా? దాన్ని మాట మాత్రంగానైనా మనం ఖండించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది కదా. కాబట్టి అక్కడ ఎందుకో భారత ప్రధానమంత్రి ఆ ఒక్క విషయాన్ని, హమాస్ దాడిని మాత్రమే పరిగణలోకి తీసుకొని బట్ ఆ ఇజ్రాయెల్ చేసినటువంటి దాష్టీకాన్ని మాట్లాడకపోవటం కొంత అసంతృప్తి కలిగించినటువంటి అంశంగా మనం చూడాలి. అయితే రెండోది, ఇప్పుడు ఇక్కడ మనం ఇజ్రాయెల్ టెక్నాలజీని చాలా విషయాల్లో వాడుకుంటున్నాం. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, తర్వాత స్ట్రాటజిక్ రక్షణ వరకు వాడుకుంటున్నాం. రావు గారికి తెలుసు, మన డిబేట్ లోనే ఒకసారి మాట్లాడాము. సుదర్శన చక్ర అనేటటువంటి ఒక ఐరన్ డోమ్ సిస్టాన్ని భారతదేశం అంటే ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో తీసుకురాబోతున్నాం. ఇవాళ ఇజ్రాయెల్ని కాపాడుతున్నది కూడా ఐరన్ డోమ్ సిస్టమే కదా. బట్ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ఆ 17 ఒప్పందాల్లో ఒక ఒప్పందం ఉంటే ఉండొచ్చు. అయితే మనం ఇరాన్ తోటి వాణిజ్య ఒప్పందాలు ఎక్కువగా ఉన్నాయి. $10 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది ఇరాన్ కి అను ఇండియాకి. బట్ ఈ పరిణామాలన్నీ కూడా మరి ఎటు దారితీస్తాయి? మనకి ఇజ్రాయెల్ తోటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుంది, ఇరాన్ తోటి వాణిజ్యపరమైనటువంటి అవసరాలు ఉంటాయి. బట్ అవసరాల కంటే కూడా భారతదేశం ఒక విశ్వగురుగా ఎదగాలనుకుంటున్నటువంటి క్రమంలో, ఒక విశ్వగురు స్థానంలో ఉండాల్సినటువంటి కంట్రీ ఓ స్పష్టమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలి. లేకపోతే అది దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటటువంటి ఆస్కారం ఉంటుంది. బట్ న్యూట్రాలిటీ ఎప్పటికీ పనిచేయదండి. న్యూట్రల్గా ఉన్నా మన వైఖరి ఎంతో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఈ కేసులో. రెండో కేసు ఏంటంటే, మనకి ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తుంది. వాళ్ళ రెండు దేశాల మధ్య టెన్షన్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ మంత్రి ఏం చెప్తున్నాడండి? ఆఫ్ఘనిస్తాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నామంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల భారతదేశానికి ఒక వలస దేశంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోయినాయి, టెర్రరిస్టులకు ఒక షెల్టర్ గా మారిపోయింది. కాబట్టి మేము వాళ్ళపైన దాడి చేస్తున్నామంటే, మరి భారత్ కూడా పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేయటం న్యాయమే కదా. అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల పైన దాడి చేయటాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? ఇవాళ మీరు ఆఫ్ఘనిస్తాన్ పైన ఏ అభియోగాలు అయితే మోపుతున్నారో, దశాబ్దాలుగా భారతదేశం కూడా అదే అభియోగాలు పాకిస్తాన్ పైన మోపుతుంది కదా. మరి అలాంటప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం వహించి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపటం ఏంటది? పాకిస్తాన్ కు వార్నింగ్ ఇవ్వాలి కదా. పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎత్తివేయాలి, క్యాంపులు ఎత్తివేయాలి, వాళ్ళందరినీ పట్టుకొని భారత్ అప్పగించాలనేటటువంటి డైరెక్షన్ ఇవ్వాలి కదా. అంటే ఇరాన్ లో జరిగితే ఒకటి, పాకిస్తాన్ లో జరిగితే ఒకటి, వెనిజులాలో జరిగితే ఒకటి. అంటే అమెరికాకి ఏది ఇష్టం ఉంటే, అమెరికాకి ఏది మంచిదైతే అది ప్రపంచమంతా చేయాలని అనుకోవటంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు జరిగేది ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము ఎప్పటికి ఆగుతుంది, ఈ రోజు ఏమవుతుంది, 10 రోజులు కొనసాగుతుందా అనేటటువంటి దానికి సమాధానం ఏంటంటే, ఐతుల్లా ఖొమైనీ ఎప్పుడు చిక్కితే అప్పుడు యుద్ధం ఆపేస్తారు వాళ్ళు.
మ్మ్. ఆ సమస్యల్లా వచ్చేది ఐతుల్లా ఖొమైనీతోటే వస్తుంది. ఎందుకంటే ఐతుల్లా ఖొమైనీ వచ్చిన నేపథ్యం 1979లో ఇస్లామిక్ విప్లవం తోటి వచ్చాడు. ఆ రోజు ఇస్లామిక్ విప్లవం వచ్చింది ఇరాన్ లో అమెరికాకి వ్యతిరేకంగానే కదా, అమెరికా పప్పెట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా. కాబట్టి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందనంటే అప్పటి ఆ ఆ సంఘటనకి బదులు తీర్చుకోవటానికి ఇప్పుడు ఐతుల్లా ఖొమైనీ అక్కడి నుంచి తీసేసి రెజా పహలవి అంటే ఎప్పుడైతే రాజరికాన్ని తొలగించారో ఆయన మనవడు రెజా పహలవిని అక్కడ కూర్చోబెట్టాలనేది అమెరికా ఎత్తుగడ. ఈ రెజా పహలవిని అక్కడ కూర్చోబెడితే అమెరికా చెప్పినట్లే వింటాడు, అమెరికాకి ఏది ప్రయోజనం అయితే అదే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఖొమైనీ చేయటం లేదు కాబట్టి రెజా పహలవిని అక్కడ కూర్చోబెట్టి ఇరాన్ కు ఉన్నటువంటి సంపత్తిని తన చేతుల్లోకి తీసుకొని ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేటటువంటి ఎత్తుగడే కదా అమెరికా దగ్గర ఇవాళ ఉన్నటువంటి ఎత్తుగడ. కాబట్టి ఇవాళ ఇది అమెరికా ఓ విధంగా ప్రపంచ దేశాలన్నిటినీ శాసించేటటువంటి ప్రక్రియలో ఒక కొత్త ఎత్తుగడ. ఒకప్పుడు సామ్రాజ్యవాదం, ఇంకొకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధము, ఇప్పుడు కొత్త తరహా ఏంటంటే తన మాట వినని ప్రతి దేశం పైన ఏదో ఒక అభియోగం పెట్టడం. గ్రీన్లాండ్ పైన దాడి చేస్తా అంటాడు, కెనడా పైన దాడి చేస్తా అంటాడు, మెక్సికో పైన దాడి చేస్తా అంటాడు, కంబోడియా పైన దాడి చేస్తా అంటాడు. అంటే నీ మాట విననటువంటి ఏ దేశం పైన నువ్వు బెదిరింపులకు దిగుతావు. నీకు అనుకూలమైనటువంటి దేశాలను ఏం చేసినా గానీ వాటిని రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు. బట్ ఇవన్నీ కూడా ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి కనపడుతుంది. ఇక్కడ కూడా ఇవాళ ఇరాన్ లో ఉన్న సంపదని తన చేతుల్లోకి తీసుకునేటటువంటి ఎత్తుగడే ఐతుల్లా ఖొమైనీని తప్పిస్తే. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే వెనజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చినంత ఈజీ కాదు ఐతుల్లా ఖొమైనీని పట్టుకొని రావడానికి. ఎందుకు ఇది ఒక 2-3 నెలల క్రితమే చేయబోయేటటువంటి అటాక్ అయితే అక్కడ మీకు గల్ఫ్ కంట్రీస్ లో ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాతో మాట్లాడాయి. ఇరాన్ పైన దాడి చేయటము ఒక దుశ్చర్య అవుతుంది, అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, రిలీజియస్ ఫ్యాక్టర్స్ వస్తాయి, కాబట్టి మీరు కొద్దిగా తగ్గండి అనేటటువంటి వాళ్ళ రిక్వెస్ట్ మీద తగ్గారు. బట్ ఇవాళ ఇరాన్ పక్కన ఎవరెవరు మద్దతుగా వస్తారు, ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, అప్పుడు అమెరికా వైఖరి ఎట్లుంటుంది, వీటన్నిటికీ సమాధానం దొరకాలి అంటే వాళ్ళకి ఖొమైనీ దొరికితే సమస్య పరిష్కారం అవుతుంది. ఖొమైనీ దొరకకుండా ఇరాన్ ఎంతకాలం అమెరికాని ఇజ్రాయెల్ని ఎదుర్కొని యుద్ధంలో నిలబడగలుగుతుంది, ఎంత మేరకు తన దేశాన్ని రక్షించుకోగలుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశమే. బహుశా ఇరాన్ అంత శక్తివంతమైనటువంటి దేశం కాదు అమెరికాని ఎదిరించేంత. కానీ వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే యుద్ధం మీరు మొదలు పెట్టారు, ముగింపు మేము పలుకుతాం అనేటటువంటిది. బట్ ఆ స్థాయి ఇరాన్కు ఉంటుందా అంటే బట్ ఒక వాళ్ళ గట్టి పట్టుదల అయితే కనపడుతుంది, కానీ ఎదుర్కొనేటటువంటి స్తోమత స్థాయి బహుశా వాళ్ళకి తక్కువగా ఉన్నట్టు మనకైతే కనపడుతుంది. శాస్త్రి గారు, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య